భారత క్రికెట్ను ప్రపంచ విజేతగా నిలిపి టీమిండియా హెడ్ కోచ్గా రిటైర్ అయిన ది వాల్ రాహుల్ ద్రావిడ్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మళ్లీ మారుమోగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్గా మన రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొన్నటి వరకు ఇంగ్లాండ్ను బజ్బాల్ ఆట తీరుతో నడిపించిన బ్రెండన్ మెక్కలంను ఆ బాధ్యతల నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తప్పించింది. ఆ ఖాళీ అయిన స్థానంలో ద్రవిడ్ను నియమించడానికి ఇంగ్లాండ్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్. అసలు మెక్కలంను ఎందుకు తీసేశారు? ద్రావిడ్ పేరు తెరపైకి ఎలా వచ్చింది? ఇంగ్లాండ్ ఆఫర్కు ద్రవిడ్ ఒప్పుకుంటారా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. కొంతకాలంగా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. బ్రెండన్ మెక్కలం కోచ్గా వచ్చిన కొత్తలో బజ్బాల్ అంటే టెస్టుల్లోనూ వన్డే తరహాలోనూ ఆడటం అనే సరికొత్త ఫార్ములాతో కొన్ని విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత జట్టు ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన హోమ్ సిరీస్ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కోల్పోవడంతో ఈసీబీ తీవ్ర అసంతృప్తికి లోనైంది. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని టెస్ట్ జట్లో మార్పులు చేసేందుకు ఇదే సరైన సమయమని భావించిన బోర్డు మెక్కలంను టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. అయితే అతను వన్డే T20 జట్లకు మాత్రం హెడ్ కోచ్గా కొనసాగుతాడని ఇంగ్లాండ్ బోర్డు స్పష్టం చేసింది. మెక్కలం స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సిద్ధం చేసినటువంటి షార్ట్ లిస్ట్లో రాహుల్ ద్రావిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక డైలీ టెలిగ్రాఫ్ కథనం ప్రకారం ద్రావిడ్కు ఉన్న అపారమైన అనుభవం, ప్రణాళికాబద్ధమైన కోచింగ్ శైలి ఇంగ్లాండ్ బోర్డును బాగా ఆకర్షించాయి. టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్ ఎంతటి అద్భుతాలు సృష్టించాడో మనందరికీ తెలిసిందే. భారత్ను 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చడంతో పాటు 2024లో T20 వరల్డ్ కప్ విజేతగా నిలపడంతో ద్రావిడ్ వ్యూహాలు ఎంతో కీలకంగా పనిచేశాయి. కేవలం సీనియర్ జట్టును మాత్రమే కాకుండా భారత్ అండర్-19 మరియు ఇండియా ఏ జట్లను కూడా నడిపి యువ ఆటగాళ్లను తయారు చేసిన ట్రాక్ రికార్డ్ ద్రావిడ్కు ఉంది. అందుకే ఇంగ్లాండ్ జట్టును మళ్లీ గాడిన పెట్టేందుకు ద్రావిడ్ అయితేనే పర్ఫెక్ట్ అని భావిస్తోంది ఈసీబీ. ఇంగ్లాండ్ బోర్డు ఎంత ఆశపడుతున్నా ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని నివేదికలు చెప్తున్నాయి. టీమిండియా కోచ్గా ఉన్నప్పుడు నిరంతర ప్రయాణాలు, కుటుంబానికి దూరంగా ఉండటం వల్లే అతను ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఇంగ్లాండ్ ఆఫర్ చేస్తున్నది కేవలం టెస్ట్ జట్ కోచింగ్ మాత్రమే. దీనివల్ల సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ప్రయాణాలు ఉంటాయి. మిగిలిన సమయం ఇంట్లోనే గడపవచ్చు. పైగా టెస్ట్ క్రికెట్ అంటే ద్రావిడ్కు ప్రాణం కాబట్టి ఈ ఆఫర్ను అతను అంగీకరించే అవకాశం ఉందనే డిస్కషన్ కూడా నడుస్తోంది. ఒకవేళ ద్రవిడ్ కాకపోతే రేసులో జింబాబ్వే మాజీ కెప్టెన్ యాండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్, కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. ఏది ఏమైనా టీమిండియాకు చరిత్రాత్మక విజయాలు అందించిన మన రాహుల్ ద్రావిడ్ను ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్టు తమ కోచ్గా నియమించుకోవాలని చూడటం భారత క్రికెట్ ఫ్యాన్స్కు గర్వకారణం. మరి ద్రావిడ్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్ కోచ్ బాధ్యతలు చేపడితే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.